పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, బిడ్డలారా, మీరు ధైర్యము తెచ్చుకొని దేవునికి మొరపెట్టుడు. దేవుడు మిమ్ము దండించినను మిమ్ము విస్మరింపడు. బారూకు 4వ అధ్యాయం 27వ వచనం. త్రిత్వైక సర్వేశ్వరునికి వందనములు అర్పిద్దాం. నీతి గల తండ్రి, మీకే స్తోత్రము. జీవము గల తండ్రి, మీకే స్తోత్రము. ఆత్మలకు తండ్రి, మీకే స్తోత్రము. దేవుని పుత్రుడా మరియ తనయ, మీకే స్తోత్రము. మార్గము, సత్యము, జీవము అయిన యేసు, మీకే స్తోత్రము. మా మంచి కాపరి అయిన యేసు, మీకే స్తోత్రము. మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు, మీకే స్తోత్రము. పవిత్రాత్మ దేవా, మీకే స్తోత్రము. సత్యస్వరూపి అగు ఆత్మ, మీకే స్తోత్రము. వివేకము నొసగు ఆత్మ, మీకే స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం వచనములు 9 నుండి 14 వరకు. పిమ్మట యేసు తాము నీతిమంతులనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయమును చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడిని కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మార్లు ఉపవాసముందును. నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కాని సుంకరి దూరంగా నిలువబడి కన్నుల నైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కరుణింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతివంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఆ సుంకరియే కాని పరిసయ్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయనా తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. 14వ వచనంలో క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు, 2 ప్రార్థనలు ఉండగా అందులో అంగీకరింపబడిన ప్రార్థన ఏది దేవుని ఎదుట? సుంకరి ప్రార్థనే అని చెప్పి ఈ 14వ వచనంలో చెప్తూ ఉన్నారు. ఎందుకు సుంకరి ప్రార్థన అంగీకరింపబడింది? తగ్గింపుతనంతో ప్రార్థించాడు కాబట్టి, తనను తాను తగ్గించుకొని రిక్తం చేసుకొని ప్రార్థించాడు కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించబడింది. గమనించినట్టయితే 11వ వచనంలో పరిసయ్యుడు ఎట్లా ప్రార్థిస్తున్నాడు? నేను ఇతరుల వలె లోబిని కాదు, అన్యాయం చేసేవాడిని కాదు, వ్యభిచారిని కాదు, ఈ సుంకరి వంటి వాడని కాదు అని ఇతరులకు తీర్పు తీరుస్తున్నాడు. తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే. అయినా ఇతను తీర్పు తీరుస్తూ ఉన్నాడు ఇతరుల గురించి. అంతేకాకుండా 12వ వచనం గమనించినట్టయితే గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు తనని గురించి. నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా ఆదాయంలో 10వ వంతు దేవుడికి ఇస్తున్నానని చెప్తున్నాడు. 10వ వంతు దేవుడికి ఇవ్వటం ఏంటి? దేవుడు మనకి వసిగినదంతా దేవుడిచ్చినదే కదా. దేవుడిచ్చిన దానిలో మనం 10వ వంతు ఇస్తున్నాం. ఆ ఇచ్చేది తగ్గింపుతనంతో, ప్రేమతో దేవుడికి సమర్పించినట్టయితే వేరుగా ఉండేది. ఇస్తున్నాను అని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు ఇక్కడ. సుంకరి మాత్రం కనీసం దేవుని తట్టు చూడకుండా వేదనతో తన విరిగి నలిగిన హృదయాన్ని దేవుడికి అర్పిస్తూ ఉన్నాడు.
నేను పాపినని ఇక్కడ దేవునికి తెలుపుతూ ఉన్నాడు. మరి అందువలననే తన తగ్గింపుతనంతో ప్రార్థన చేయబట్టి దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు. మనము పాత నిబంధనలో గమనించినట్లయితే కయీను, ఆబేలు ఇద్దరు కానుకలు సమర్పిస్తారు. ఇద్దరు కూడా మంచి కానుకలే తెచ్చి సమర్పిస్తారు. కానీ దేవుడికి అంగీకారమైంది ఆబేలు కానుకే. ఎందుకంటే ఆబేలు ప్రేమపూర్వకంగా తగ్గింపుతనంతో తన కానుక సమర్పించి ఉండొచ్చు. కయీనులో అది లోపించి ఉండవచ్చు. మనం గమనించినట్లయితే కొన్ని వచనాలు ఉన్నాయి మనకి. మత్తయి 9:13లో క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నాడు, నేను బలిని కాదు కనికరం కోరుచున్నాను అని చెప్పి. నీ సాక్రిఫైజెస్ కాదు, మీరిచ్చేది కాదుగా నాకు కావాల్సింది కనికరము, ప్రేమ కలిగి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. అంతేకాదు నేను నీతిమంతులను పిలువటకు రాలేదు, పాపులను పిలువటకు వచ్చానని చెప్పి ఇక్కడ క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు. అదే కాకుండా కీర్తనకారుడు 51వ కీర్తన 17వ వచనంలో చెప్తూ ఉన్నారు, ఇక్కడ దేవా నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే, విరిగి నలిగినట్టిదియు వినయాత్మకమైన హృదయమును నీవు అనాదరము చేయవు అని చెప్పి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మిగిలిన వచనాల్లో కూడా అలాగే చెప్పబడింది. హోసేయ 6:6లో కూడా నేను బలిని కాదు కనికరమును కోరుచున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 1వ సమూవేలు 15వ అధ్యాయం 22వ వచనంలో కూడా సమూవేలు ప్రవక్త చెప్తూ ఉన్నాడు, యెహోవాకు విధేయత చూపటం బలుల కంటే శ్రేష్టం అని చెప్తూ ఉన్నారు. మరి మనము దేవుని పట్ల విధేయత కలిగి, తగ్గింపుతనం కలిగి, ఇతరుల పట్ల కనికరం కలిగి ఉన్నామా అనేది మనల్ని మనం పరిశీలించుకుందాం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, మేము పాపులం ప్రభువా, మమ్మల్ని మన్నించండయా. మాలో తగ్గింపు తత్వము కలిగి మీ ప్రేమయందు, మీ సేవయందు స్థిరముగా నుండ కృపను మాకు అనుగ్రహించండి. మా విరిగి నలిగిన హృదయాలను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా, మా మీద దయ చూపండి. మమ్ము దీవించండి ఓ కరుణామయ. మా ఈ ప్రార్థన యేసు కరుణపూరిత నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.